ఇక రప్పా రప్పా పోస్టర్ ఏపీ రాజకీయాలను షేక్ చేస్తుంది. ఆ ప్లకార్డు చూట్టే పొలిటికల్ మంటలు రేగుతున్నాయి. జగన్ పర్యటనలో ప్లకార్డు పట్టుకున్న రవితేజ టీడీపీ కార్యకర్తే అని వైసీపీ చెబుతోంది. రవితేజకు టీడీపీ సభ్యత్వం ఉందని ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే చంద్రశేఖర్ ఎక్స్లో పోస్ట్ చేశారు. ప్రజాస్వామ్యంలో సినిమా డైలాగ్ వాడటం కూడా తప్పేనా అని జగన్ ప్రశ్నిస్తున్నారు. పోస్టర్ పట్టుకున్నది టీడీపీ కార్యకర్తే అంటున్నారు. జాతరలో పొట్టేళ్ల తలకాయలు కోసినట్టు రప్ప 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 రపా రప రపా రప నరికేస్తాం. అదే పోస్టరా? అదే సినిమా డైలాగ్ అనుకుంటా స్వామి. యా సినిమా డైలాగ్? పుష్ప 2 సార్. పుష్ప సినిమా డైలాగ్ అది. మరి నువ్వే చెప్తున్నావు స్వామి. అంటే ఇప్పుడు పుష్ప సినిమా డైలాగులు పెట్టినా కూడా తప్పేనా? అసలు డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా స్వామి మనం? ఇది నాకు అర్థం కాదన్నా. అంటే పుష్ప సినిమా డైలాగులు పెట్టినా తప్పే, పుష్ప ఫోటోలు పెట్టినా తప్పే, గడ్డ మిట్టనే తప్పే, గడ్డ మిట్టనే తప్పే. ఏంది స్వామి ఇది? ఏ ప్రపంచంలో ఉన్నాము? ఇదంతా డెమోక్రసీలో ఉన్నామా, డెమోక్రసీలో లేమా? సార్ ఆ పోస్టర్ పట్టుకున్న అతను కూడా టీడీపీ కుర్రాడు సార్. అంతకుముందు టీడీపీ నాయకుడితో కలిసి దిగిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అతను టీడీపీ కార్యకర్త, టీడీపీ సంబంధించిన మెంబర్షిప్ కార్డు కూడా ఉంది అతని. కానీ అతను మీ పార్టీ సంబంధించిన వ్యక్తిగా ఆ మనిషికి టీడీపీతో ఇంతకుముందు గతంలో తిరిగిన ఫోటోలు కూడా ఉన్నాయా? మెంబర్షిప్ కూడా ఉంది సార్. మెంబర్షిప్ కూడా ఉంది సార్. ఆ టీడీపీ సభ్యుడు కూడా మెంబర్షిప్ కూడా ఉన్నాడా? అంటే దాని అర్థం వీళ్ళే పెట్టించినారా? పెదకూరపాడు నియోజకవర్గం సార్. ఓ టీడీపీ సభ్యత్వం కూడా ఉందా మరి? మనది బాగా చూడండి అబ్బా. అయితే సభ్యత్వం కూడా ఉందంట. మళ్ళీ ఏదైతే నేం లే పాపం లే పాపం. మనం అయినా కానీ ఏదో మారినాడు అనుకుందాంలే, సంతోషపడదాం. సార్ ఇందాక మీరు ఒక జీవో ఎక్స్ప్లెయిన్ చేశారు. టీడీపీ సింపథైజర్ కూడా చంద్రబాబు నాయుడు మీద కోపంతో మారినాడు అని చెప్పి సంతోషపడదాం. మారి అయితే రవితేజ వైసీపీ కార్యకర్తే అని టీడీపీ నేతలు చెబుతున్నారు. పోస్టర్లు ప్రదర్శించడంపై అధికార పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాయకుడిని చూసి కార్యకర్తలు అదే నేర్చుకుంటున్నారని హోంమంత్రి అనిత ఫైర్ అయ్యారు. ప్రజలు ఘోరంగా బుద్ధి చెప్పినా ఏమాత్రం మారలేదని కన్నా లక్ష్మీనారాయణ మండిపడ్డారు. ఇది ఒకటి పెట్టాడండి, ప్లకార్డ్ పట్టుకున్నాడు. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తమ్ముళ్ళ జాతరలో వేటతలలు నరికినట్టు రప రప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇది వాడు కింద జగన్మోహన్ రెడ్డి ఫోటో వేసుకొని చూడండి ఒకసారి. మీకు కాల్ పంపించమంటే పంపిస్తాను. ఇంకొకటి పెడతాడు, ఇంకొకటి ఏదంటే కొట్టారు తీసుకున్నా మా టైం వస్తుంది అని చెప్పి ఏదో పదం ఉపయోగించి చెక్కేస్తామని అన్నాడు ఏకంగా. అంటే ఇలాంటి పదాలు కార్యకర్తలు ఉపయోగిస్తున్నారంటే నాయకుడు ఉపయోగిస్తున్నాడు కాబట్టే కదా. సినిమాలు చూపిస్తాం, సినిమా తాట తీస్తాం, సినిమాలు అంటే ఎలా ఉంటాయో చూస్తాం. ఇలాంటి పదాలు ఉపయోగిస్తున్నాడంటే ఏంటి పరిస్థితి? ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి ఒక ఎక్స్-సీఎం వెళ్తాడు. అరే బెట్టింగ్లోని చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు చనిపోయిన ఇద్దరు కార్యకర్తల గురించి కూడా పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. ఓ పక్క నుంచి వేరే పరామర్శకు వెళ్తున్నారని చెప్పేసి ఆ పరామర్శకు వెళ్ళి హెలికాప్టర్ సాంకేతిక లోపం ఉంది, నన్ను ఏదో చేసేయడానికి చేస్తున్నారని చెప్పి అదొక క్రియేషన్. వీటన్నిటి మీద ఎస్పీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే తిరిగి వాళ్ళ మీద ఏదో రకంగా మాట్లాడు. ఈ నాగమల్లేశ్వరరావు గారిని కూడా ఆ రోజు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఏ విలేజ్లోనైనా జరుగుతుంది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా గొడవ పెట్టుకుంటారని సంగతి ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. తర్వాత అయిపోయిన తర్వాత పంపిస్తారు. 5వ తారీఖున అలాగే పంపించారు. బాబు కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీకు గుంటూరు వెళ్ళారు. 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని.
జగన్మోహన్ రెడ్డి ప్రవర్తనలో నిన్న జరిగినటువంటి అరాచక ర్యాలీకి ఏమన్నా మరి సంబంధం ఉంది కదా? నీ అరాచక పాలనకి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా నీ అరాచక చేష్టలకి మార్పేమి నీకు ప్రజలు బుద్ధి చెప్పినా కూడా వచ్చినటువంటి పరిస్థితి కాదు. ఇక మరోవైపు తన భర్తను అక్రమంగా అరెస్ట్ చేశారని రవితేజ భార్య శ్రావణి ఆరోపిస్తున్నది. మిత్రులతో కలిసి సరదాగా ర్యాలీకి వెళ్లిన తన భర్తను ఇందులో ఇరికించారని ఆవేదన వ్యక్తం చేస్తోంది. తన కొడుక్కి ఏ పాపం తెలియదని రవితేజ తల్లి కూడా చెబుతోంది. శ్రావణి, మా ఆయన పేరు రవితేజ. రాత్రి అన్నం తిని పడుకున్నాం. మేము 12 వచ్చి తీసుకుని వెళ్ళారు. అక్కడే తీసుకుని వెళ్ళి చెప్పలేదు. ఇంకా రాత్రి నుంచి తిప్పుతున్నారు, అటు ఇటు తిప్పుతున్నారు కానీ చెప్పట్లేదు ఎక్కడున్నారు. పొద్దున్న 9:30 టిఫిన్ పెడతామని బయటికి తీసుకెళ్లారు. 10కి మాకు చూపిస్తా అన్నారు. టిఫిన్ పెట్టి తెచ్చి చూపిస్తా అన్నారు కానీ చూపించలేదు. ఇంక తీసుకెళ్లారు, ఇంక తేలేదు. సత్తనపల్లి పేట అని చూస్తున్నారు కానీ తేటలేదు. ఎక్కడున్నారో మాకు చెప్పట్లేదు. ఒక యూనిఫామ్, ఒక సివిల్లో వచ్చారు, తీసుకొని వెళ్ళారు. వెళ్ళేటప్పుడు మేము అడిగా ఎక్కడికంటే అవన్నీ చెప్పము, మేము మాట్లాడంటే నేను తీసుకొని వస్తామని చెప్పారు. కానీ చెప్పలేదు ఎక్కడికి తీసుకెళ్లారు. ఇంత వాటికి మాకు చూపించలే, ఎక్కడ ఉన్నారని చెప్పలే. నగరకల్లు తీసుకొని వెళ్ళారు. మాకైతే పిడుగురాలని చెప్పారు. తర్వాత నగరకల్లు తీసుకొని వెళ్ళారు. అక్కడ నుంచి ఇంకేడు తీసుకెళ్లారు. వచ్చి మళ్ళీ పోయాన్ని ఫోన్ తీసుకొని వెళ్ళారు. ఫోన్ మా దగ్గర ఉంటే మళ్ళీ ఏదైనా చేస్తామని ఫోన్ తీసుకొని వెళ్ళారు. నిన్న జగన్ వచ్చినప్పుడు పోయారు, అక్కడ ఫోటో దిగారు అంతే. ఆ ఫోటో దిగినందుకు దాన్ని ఇష్యూ చేశారు. ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు. ఇంకా మా ఆయన మాకు కావాలి, ఎక్కడున్నా తీసుకురండి ప్లీజ్, దండం పెడతాం. ఆయనకేం తెలియదు పాపం, కావాలని చేశారు. ఎవరు చేశారు అర్థం కావట్లేదు. ఎవరో చేశారు, ఎంత బ్లాక్ మెయిల్ చేశారు మా ఆయనకేం తెలియదు అసలుకి. ఎక్కడున్నారో తీసుకురండి ప్లీజ్. ఫ్లెక్సీలో ఏముందో కూడా చూసుకోకుండా ఫ్లెక్సీ పట్టుకున్నాడండి. అదే అడ్డే చేస్తారు. మీటింగులకు కూడా బాగుండే, మేము పార్టీ లేవు ఏమి లేవు. అది బాగా తీసుకొచ్చేయాలి. రవితేజ తండ్రి ఐలయ్య 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు. అంతకుముందు ఐలయ్య కాంగ్రెస్, వైసీపీలో పనిచేశారు. అయితే ఐలయ్య టీడీపీలో చేరికను కొడుకు రవితేజ తీవ్రంగా వ్యతిరేకించాడు. అయితే కుమారునికి 5 లక్షల ప్రమాద బీమా కోసమే రవితేజకు టీడీపీ సభ్యత్వం తీయించినట్టుగా తెలుస్తోంది. ఎమ్మెల్యే చంద్రశేఖర్ చేసిన పోస్ట్ మిస్లీడ్ చేసేలా ఉందని టీడీపీ సోషల్ మీడియాలో కౌంటర్లిస్తోంది. రైట్గా పూర్తి డీటెయిల్స్ మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ లైవ్ లో అందిస్తారు. అశోక్, ఏపీ రాజకీయాలన్నీ కూడా ఈ పోస్టర్ చుట్టే అయితే తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది. అసలు రవితేజ ఆ రప్ప అనే పోస్టర్ ను ఆయనే వేయించి అలా పట్టుకోవడం జరిగిందా? అసలు దీనికి సంబంధించిన అసలు ఓవరాల్ గా అప్డేట్స్ ఏంటి, ఏం జరుగుతోంది? ఒక చిన్న పోస్టర్ మీరు చెప్పినట్టుగా ఈ రప్ప అంటూ పెట్టిన ఒక పోస్టర్ అనేది అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య అత్యంత రాజకీయ వివాదాన్ని సృష్టిస్తోంది. నిన్న ఎంటైర్ జగన్ సత్తెనపల్లి పర్యటన అంటే నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించడం కానీ ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడం కంటే కూడా ఆ ర్యాలీలో జగన్ దగ్గర మార్కులు కొట్టేయడానికి అత్యుత్సాహంతో ఈ రవితేజ లాంటి కొంతమంది ప్రదర్శించిన ప్లకార్డులు అత్యంత వివాదాస్పదం అవుతున్నాయి. ఎందుకంటే సమాజంలో అలజడి రేకెత్తిచ్చే విధంగా, వర్గాల మధ్య గొడవలు సృష్టించే విధంగా, అవతలి వర్గాన్ని బెదిరించే విధంగా, అంటే రేపు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ గంగమ్మ జాతరలో వేటలను నరికినట్టు ఒక్కొక్కరిని నరుకుతామంటూ ఒక భయంకరమైన స్లోగన్ దాన్ని ఇచ్చే ప్రయత్నం ఈ రవితేజ అనే వ్యక్తి చేశాడు. కేవలం ఒక్క రవితేజ మాత్రమే కాదు, రవితేజతో పాటు ఇంకో 5-6 ప్లకార్డులు సేమ్ ఇలాగే ఉన్నాయి. ఒకటి జగన్ వస్తాడు మీ అంతు చూస్తాడు అనేది, ఇట్లా రకరకాల పోస్టర్లు, అభ్యంతరకరమైన వివాదాస్పదమైన
పోస్టర్లు. బేసిక్గా వీటిని ఎక్కడ కూడా పోలీసులు అనుమతించారు. ఎందుకంటే ఈ పోస్టర్లు చూసిన తర్వాత తెలుగుదేశం పార్టీ శ్రేణులు ఆగ్రహంతో రెచ్చిపోతే రెండు వర్గాల మధ్య కూడా ఘర్షణకు తలెత్తే అవకాశం ఉంటుంది. మరి ఇలాంటి ప్లకార్డులు గతంలో ఏ రాజకీయ పర్యటనలు, జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వైసీపీ కావచ్చు, ఎప్పుడు ఏ సమావేశాల్లో ఏ ర్యాలీల్లో కూడా ఇలా రెచ్చగొట్టే వివాదాస్పద అభ్యంతరకరమైన ప్లకార్డులు వినియోగించిన సందర్భాలు లేవు. మరి ఫస్ట్ టైం ఎందుకు జగన్ పర్యటనలో ఈ ప్లకార్డులు వినియోగించారు అనేది చూడాల్సి ఉంటుంది. ఒకటి, కార్యకర్తలు అత్యుత్సాహంతో ప్లకార్డులు వాళ్ళే ప్రింట్ చేసి తీసుకొచ్చారా? బేసిక్గా కార్యకర్తలు ఎవరు కూడా ఫ్లెక్సీలు సొంతంగా ప్రింట్ చేసి తీసుకురారు. ఎందుకంటే ఎవరైతే ఆర్గనైజర్ ఉంటారో, ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో, లేకపోతే ఆ మండల ఇన్ఛార్జ్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ కార్యకర్తలందరినీ కూడా జన సమీకరణ చేసి ఆ మీటింగ్కి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తారు. అలా తీసుకెళ్లే టైంలో వీళ్ళు వెళ్ళో వేసుకునే కండువాలు, తలగబెట్టుకునే టోపీల దగ్గర నుంచి చేత్తో పట్టుకునే ప్లకార్డులు అన్నీ కూడా ఆ నాయకుడే కొట్టించి ప్రింట్ చేయించి తయారు చేయించి వీళ్ళందరికీ కూడా ఇస్తారు. ఎందుకంటే వీళ్ళందరినీ తీసుకురావాలి కాబట్టి. సో ఇతను పెదకూరపాడుకు సంబంధించిన ఈ బొల్లెద్దు రవితేజ పెదకూరపాడు కాన్స్టిట్యున్సీ నుంచి సత్తెనపల్లికి వచ్చాడు, పక్కపక్క కాన్స్టిట్యున్సీలు కాబట్టి. సో పెదకూరపాడు ఇన్ఛార్జ్ ఎవరు అంటే మాజీ ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు. సో నంబూరి శంకర్రావు ద్వారా వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళే అవకాశం ఉంటుంది. అంటే నంబూరి శంకర్రావు లేదా నంబూరి శంకర్రావు అనుచరులు ఈ ఫ్లెక్సీలు ఇవన్నీ కూడా కొట్టించి వీళ్ళకి ఇచ్చి ఆ ర్యాలీలో పార్టిసిపేట్ చేసేలా చేస్తుంటారు. ఏ కాన్స్టిట్యున్సీ ఆ కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి ఇదంతా కూడా లీడ్ తీసుకుంటారు. సో ఈ క్రమంలో రవితేజ సొంతంగా ప్లకార్డులు పట్టుకెళ్లే పరిస్థితి లేదు. ఇక రెండోది ఏంటంటే, ఈ వివాదం తర్వాత అసలు రవితేజ టీడీపీ వ్యక్తా, వైసీపీ వ్యక్తా? ఎందుకంటే ఇందాక జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్లో ఒక ఐడి కార్డు చూపించారు. అట్లాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ ఒక ట్వీట్ చేశారు. అసలు వైసీపీ వ్యక్తి కాదు అతను, తెలుగుదేశం పార్టీ కార్యకర్త, తెలుగుదేశం పార్టీలో ఆయనకు సభ్యత్వం ఉంది. అలాంటి వ్యక్తి వైసీపీ ర్యాలీలో పాల్గొని ఈ విధమైన ప్లకార్డులు ప్రదర్శించడం ద్వారా ఉద్రిక్తతలు రేకెత్తిచ్చే ప్రయత్నం, ఒక కుట్ర చేశారు. కావాలని టీడీపీ వాళ్లే అతన్ని ఉసిగొలిపి ఇక్కడికి పంపించారు అనేది ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్ చెప్తున్నారు. ఇందాక ప్రెస్ మీట్లో ఇదే అంశాన్ని ప్రస్తావించినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పుకొచ్చారు. మొదట అసలు ఆ కొటేషన్లో తప్పేముంది? రప్ప అని నరుకుతామని పుష్ప 2 సినిమాలో ఉన్న డైలాగ్ని పెడితే తప్పు ఏంటి అనేది మొదట జగన్మోహన్ రెడ్డి చేసిన మాట, చేసిన అభ్యంతరం ఏమంటే, ఒక సినిమా డైలాగును వాడినా కూడా కేసులు పెడతారా? లేకపోతే అల్లు అర్జున్ మేనరిజం అంటే మెడ కింద చేయి పెట్టేది అలా పెట్టినా కూడా కేసులు పెడతారా? ఏది చేసినా కేసులు పెడతారా అంటూ సమర్థించే ప్రయత్నం మొదట జగన్మోహన్ రెడ్డి చేశారు. తీరా కొంతమంది జర్నలిస్టులు ఆయనకి మొబైల్లో ఐడి కార్డు చూపిస్తూ ఇతనికి తెలుగుదేశం పార్టీలో సభ్యత్వం ఉంది కదా అని ప్రెస్ మీట్లోనే మొబైల్ ఇచ్చిన సందర్భంలో ఆ ఐడి కార్డుని ఆయన చూపిస్తూ, ఓహో టీడీపీ కార్యకర్తన ఇతను, టీడీపీలో కూడా సభ్యత్వం ఉందా అంటే తెలుగుదేశం ప్రభుత్వం పాలన మీద విరక్తి చెందిన టీడీపీ కార్యకర్త ఇటువైపుకి వచ్చి వాళ్ళని రప్ప అంటూ తెగదగా నరుకుతానని అంటూ ఉన్నాడంటే అంత వ్యతిరేకత వచ్చిందన్నమాట. సో మంచిదేలే, అతను వాళ్ళ పార్టీ కార్యకర్తలు వచ్చి మన వైపు నిలబడి వాళ్ళని నరుకుతానన్నాడు అంటే తప్పేముంది అంటూ జగన్మోహన్ రెడ్డి 2 వెర్షన్స్ వినిపించారు. ఒకటి ఫస్ట్ వెర్షన్ ఏమో తప్పేముంది, అతను వైసీపీ కార్యకర్త అయి ఉంటే ఒకవేళ ఈ ప్లకార్డులు ప్రదర్శించిన దాంట్లో తప్పే ఉంది, సినిమా డైలాగే కదా అనేది మొదలు చెప్పిన మాట. రెండోది ఏమంటారంటే, టీడీపీ కార్యకర్త అని తెలిసిన తర్వాత ఆయన అన్న మాట వెర్షన్ మారింది. సో అది కూడా తప్పేం లేదు, టీడీపీ కార్యకర్త అయినా కూడా వచ్చి ఇలాంటివి చేయొచ్చు, తప్పేం లేదు అని. సో ఇప్పుడు అసలు టీడీపీ కార్యకర్త వైసీపీయా అనే దాని మీద ఎవరికీ క్లారిటీ లేదు. టీడీపీ ఐడి కార్డు ఎందుకు ఉంది, అది ఫేక్ ఐడి కార్డా, రియల్ ఐడి కార్డా, ఏంటి వ్యవహారం అన్న దాని మీద మనం కొంతమంది టీడీపీ కార్యకర్తలతో మాట్లాడినప్పుడు అనేక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఒకటి, నిన్న అతను ప్రదర్శించిన ప్లకార్డు ఇది. ఒకసారి ఇది చూస్తే అంతమంది జనంలో దాదాపు కొన్ని వేల మంది జనం అయితే వచ్చి ఉంటారు జగన్ని చూడటానికి, జగన్ని కలవటానికి. సో అన్ని జన సమీకరణ పెద్ద ఎత్తున చేశారు. సో అందులో భాగంగా అతను ప్రదర్శించిన ప్లకార్డు ఏంటంటే, ఇందులో క్లియర్గా ఉంది, 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇదే అత్యంత వివాదాస్పదమైన అభ్యంతరకరమైన ప్లకార్డ్ ఇది. 2029లో వైఎస్ఆర్సీపీ అధికారం వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్ప నరుకుతాం ఒక్కొక్కడిని. ఇప్పుడు ఇదే విపరీతమైన కేసు నమోదుకు కారణమైంది. ఇప్పుడు ఈ రవితేజతో పాటు ఇంకో 2-3 కూడా అభ్యంతరకరమైన ప్లకార్డులు పట్టుకుని వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అని రవితేజ భార్య, తల్లి వీళ్ళందరూ కూడా చెప్తున్నారు. సరే ఇవన్నీ పక్కన పెడదాం. సరే, ఇది అభ్యంతరకరమైన ప్లకార్డు, ఇలాంటి వివాదాస్పదమైన కొటేషన్లతో ఉన్న ప్లకార్డులు ప్రదర్శించకూడదు, అది చట్టరీత్యా నేరం కాబట్టి సో అతను అదుపులోకి తీసుకుని ఉండొచ్చు, కేసు నమోదు చేసి ఉండొచ్చు. అయితే ఇతను టీడీపీయా కాదా అన్న దాని మీద మనం ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది. ఇది ఇందాక జగన్మోహన్ రెడ్డి చూపించిన ఈ రవితేజకి సంబంధించిన ఐడి కార్డు.
అట్లాగే తాడిపర్తి చంద్రశేఖర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, ఆయన కూడా ఇదే ఐడి కార్డుని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఆయన టీడీపీ కార్యకర్త అని. మరి టీడీపీ సభ్యత్వం ఉన్న వ్యక్తి, టీడీపీ కార్యకర్త అయిన వ్యక్తి వైసీపీ తరపున ర్యాలీలో ఎందుకు పాల్గొన్నారు, ఎందుకు ఈ ప్లకార్డు ప్రదర్శించారు? రేపు మా జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు మీ తలలు నరుకుతామని సొంత పార్టీ, ఒకవేళ అసలు టీడీపీ వాడు అయి ఉంటే సొంత పార్టీకి, తాను ఏ పార్టీలో అయితే ఉన్నాడో ఆ పార్టీ కార్యకర్తలు తల నరుకుతానని టీడీపీ కార్యకర్త వైసీపీ ర్యాలీలో పాల్గొని వైసీపీకి అనుకూలంగా ఎందుకు ప్లకార్డులు ప్రదర్శించాడు అనేది ఇక్కడ కీలకమైన పాయింట్. దాని మీద తెలుగుదేశం పార్టీ ఒక రిప్లై ఇచ్చే ప్రయత్నం, ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తోంది. ఎందుకంటే ఈ ఐడి కార్డు బయటకు వచ్చిన తర్వాత, అతను టీడీపీ కార్యకర్త అని బయట ప్రచారం జరుగుతున్న తర్వాత, జగన్మోహన్ రెడ్డి మాట్లాడిన తర్వాత కొద్దిసేపటి క్రితం టీడీపీ ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. అదేంటంటే పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 తాళ్ళూరు గ్రామానికి చెందిన ఐలయ్య కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్, ఆ తర్వాత వైసీపీకి అనుకూలంగా ఉండేవారు. ఇది టీడీపీ ఇచ్చిన వివరణ. ఇతను పెదకూరపాడు నియోజకవర్గం క్రోసూరు మండలం 88 అండ్ బూత్ నంబర్ అది. తాళ్ళూరు గ్రామానికి చెందిన ఐలయ్య కుటుంబం మొదటి నుంచి కాంగ్రెస్, తర్వాత వైసీపీకి అనుకూలంగా ఉండేవారు. 2024 ఎన్నికల సమయంలో ఐలయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో ఇతని తండ్రి ఐలయ్య తెలుగుదేశం పార్టీలో చేరారు. అప్పటికి వారి కుమారుడు రవితేజ వారి తండ్రిని టీడీపీలో చేరొద్దని తీవ్రంగా వ్యతిరేకించారు. తండ్రి టీడీపీలో చేరాడు. అప్పటి వరకు కాంగ్రెస్ వైసీపీలో పనిచేసిన తండ్రి ఐలయ్య తర్వాత టీడీపీలో చేరాడు 2024 ఎన్నికల ముందు. చేరుతున్న సందర్భంలో కొడుకు రవితేజ తీవ్రంగా వ్యతిరేకించాడు. రవితేజ మాత్రం వైసీపీలోనే కొనసాగుతున్నాడు. గత కొంతకాలం నుంచి రవితేజ సత్తెనపల్లిలో ఉంటున్నాడు. తాళ్ళూరు గ్రామంలో టీడీపీ నాయకులు గతంలో సభ్యత్వం ఉన్నవారికి ప్రమాద బీమా కింద 2 లక్షల రూపాయలు ఇప్పించడంతో పాటు ఈసారి ప్రమాద బీమా 5 లక్షల రూపాయలకు పెంచడంతో కొంతమంది వైసీపీ వాళ్ళు కూడా టీడీపీ సభ్యత్వాలు తీసుకోవడం జరిగింది. ఇది అసలైన క్లారిటీ. ఎందుకు రవితేజ పేరు మీద? బేసిక్గా రవితేజ తండ్రి టీడీపీలో చేరారు ఎన్నికల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి. చేరుతున్న సందర్భంలో కొడుకు రవితేజ తండ్రిని టీడీపీలో చేరొద్దని వ్యతిరేకించారు. వ్యతిరేకించిన తర్వాత ఆయన సత్తెనపల్లిలో ఉంటున్నారు. పెదకూరపాడు నుంచి వెళ్ళిపోయి సత్తెనపల్లిలో ఉంటున్నారు. ఆ తర్వాత క్రమంలో టీడీపీ ఒక ఇన్సూరెన్స్ ఏదైతే ఇస్తుందో, రేపొద్దున ప్రమాద బీమా కావచ్చు, రెగ్యులర్ ఇన్సూరెన్స్ కావచ్చు, టీడీపీ కార్యకర్తలు అందరికీ కూడా సభ్యత్వం తీసుకున్న ప్రతి ఒక్కరికి 100 రూపాయలు కట్టి సభ్యత్వం తీసుకుంటే 5 లక్షల ఇన్సూరెన్స్ ఇస్తున్నారు. ప్రమాద బీమా కింద మొదట్లో 2 లక్షలు ఉండేది, ఈసారి 5 లక్షలకు పెంచారు. పెంచడంతో వైసీపీ వాళ్ళు కూడా ఇన్సూరెన్స్ వస్తుంది, 100 రూపాయలు కడితే ఇన్సూరెన్స్ వస్తుంది కదా అన్న ఉద్దేశంతో వైసీపీ కార్యకర్తలు కూడా టీడీపీ సభ్యత్వం తీసుకుని ఆ ఇన్సూరెన్స్ కోసం సభ్యత్వం తీసుకున్నారు అనేది టీడీపీ ఇస్తున్న వివరణ. జగన్తో లాభం లేదు, బాబు అయితే సభ్యత్వానికి 5 లక్షల బీమా ఇస్తున్నాడు, అసలే నా కొడుకు రప్పారప్ప అంటూ సైకోల్తో కలిసి తిరుగుతున్నాడు, ఎప్పుడు పోయినా 5 లక్షల బీమా అయినా వస్తుందని సభ్యత్వం చేయించిన కుటుంబ సభ్యులు. ఇది టీడీపీ ఇచ్చిన వివరణ. జగన్తో ఎలాగూ లాభం లేదు, బాబు అయితే చంద్రబాబు అయితే సభ్యత్వానికి 5 లక్షల బీమా ఇస్తున్నారు, అసలే నా కొడుకు రప్పారప్ప అంటూ సైకోల్తో కలిసి తిరుగుతున్నాడు, ఎప్పుడు పోయినా ఒక 5 లక్షల బీమా అయినా వస్తుంది కానీ సభ్యత్వం చేయించింది కుటుంబ సభ్యులు అనేది టీడీపీ చెప్తున్న మాట. చిత్రంలో ఓకే, గతంలో జగన్మోహన్ రెడ్డి గాలి జనార్దన్ రెడ్డితో మాకు సంబంధం లేదన్నారు, ఇప్పాల రవీందర్ రెడ్డితో మాకు సంబంధం లేదన్నారు, పంచప్రభాకర్తో ఇలాగే సంబంధం లేదన్నారు. ఇలా ఎంతమందిని బలి చేశారు. ఇప్పుడు రవితేజ మరో బకరా అయ్యాడు అంటూ టీడీపీ ఒక వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అంటే టీడీపీ యాక్సెప్ట్ చేస్తుంది, టీడీపీలో మెంబర్షిప్ ఉంది, కానీ వైసీపీలో అతను పనిచేస్తూ టీడీపీ సభ్యత్వం తీసుకున్నాడు 5 లక్షల రూపాయల ప్రమాద బీమా కోసం. సో అనేది టీడీపీ ఇస్తున్న క్లారిటీ. ఒక్క రవితేజ పట్టుకుని ఒక చిన్న ప్లకార్డ్ అనేది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఉన్న పాలిటిక్స్ మొత్తాన్ని కూడా కుదిపేస్తున్నాయి, ఊపేస్తున్నాయి. ప్రస్తుతానికి అతను పోలీసులు అదుపులో ఉన్నాడు అనేది కుటుంబ సభ్యులు చేస్తున్న ఆరోపణ. ఉన్నాడా లేదా అనేది దాని మీద పోలీసులు అయితే ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వలేదు. ఎస్ అశోక్, అయితే పార్టీలు ఏదైనా కూడా అలా ప్రజలను రెచ్చగొట్టే విధంగా, లేదు అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్లకార్డులు కానీ, పోస్టర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ ఇలాంటివి ఏవి కూడా బయట ప్రదర్శించడం మాత్రం నేరమని పోలీసులు కూడా చెబుతున్న వర్షన్. అసలు ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఏమంటున్నారు? అదేవిధంగా ఇప్పుడు ర్యాలీలు కానీ, ఈ బహిరంగ సభలు కానీ ఏది జరిగినా కూడా ప్రజలను కోఆర్డినేషన్ చేసి వాళ్ళని తీసుకెళ్లే బాధ్యత కోఆర్డినేటర్స్కి ఉంటుంది. సో ఈ పోస్టర్లు ఇవన్నీ కూడా వాళ్ళు వేయించినవే జరిగి ఉంటాయి. సో మరి వారిపైన కూడా ఏదైనా యాక్షన్స్ తీసుకునే అవకాశాలు ఉంటాయా? ఎస్, కేసు అయితే ఫైల్ చేశారు. ఇది ఒక అభ్యంతరకరమైన వివాదాస్పదమైన పోస్టర్ కాబట్టి చట్ట ప్రకారం వీటిని అనుమతించరు. కాబట్టి ఈ విధంగా ఎదుటి మనుషుల్ని రప్పారప్పం అంటూ నరుకుతాం ఒక్కొక్కరిని మేము అధికారంలోకి వచ్చినా నరుకుతాం అనేది ఇక్కడ బెదిరింపుల కింద వస్తుంది. సో సెక్షన్ 356 కింద కేసు నమోదు చేసే అవకాశం కూడా ఉంటుంది. ఒకటి దౌర్జన్యం, 2 బెదిరింపులు, మూడోది ఎదుటి వాళ్ళని మానసికంగా హింసకు గురి చేయడం.
అంటే రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గెలిస్తే మా పరిస్థితి ఇలా అవుతుందేమోనని ఇప్పటి నుంచే వాళ్ళ గుండెల్లో వణుకు పుట్టించేలా, ఇబ్బంది పెట్టేలా, మానసికంగా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేయటం. సో దీన్ని ఎట్టి పరిస్థితులు కూడా యాక్సెప్ట్ చేయరు. అది ఏ ప్రభుత్వంలో ఉన్నా, ఒకవేళ వైసీపీ ప్రభుత్వంలో టీడీపీ వాళ్ళు చేసినా, టీడీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు చేసినా, ఎవరు చేసినా కూడా తప్పే. ఇంత దారుణంగా రేపొద్దున మేము అధికారంలోకి వచ్చిన తర్వాత మీ మీద కేసులు పెడతామంటే తప్పేం లేదు. జగన్మోహన్ రెడ్డి పదే అంటున్నారు, కొంతమంది పోలీసులు టీడీపీకి అనుకూలంగా పనిచేస్తున్నారు, సో వాళ్ళందరినీ రేపొద్దున విచారిస్తాం, లేదా గుడ్డలోటు తీసి రోడ్డు మీద నుంచో పెడతామని రీసెంట్గా జగన్ అన్న కామెంట్స్ కూడా వివాదాస్పదం అయ్యాయి. గతంలో వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు లోకేష్ పదే అనేవాళ్ళు, కొంతమంది పోలీసు అధికారులు కావచ్చు, వీళ్ళు కావచ్చు, అధికార పార్టీ గూడిగం చేస్తూ ఉన్నారు, వాళ్ళందరి పేర్లు రెడ్ బుక్లో నడుస్తూ ఉన్నాం, ఎవరెవరైతే విచ్చలవిడిగా చెలరైపోయారో వాళ్ళందరి పేర్లు కూడా రెడ్ బుక్లో రాసాం, వాళ్ళందరి మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం అన్నారు తప్ప ఎప్పుడు కూడా టీడీపీ వైపు నుంచి తలలు నరుకుతాం అన్న మాట అనలా. మేము వచ్చిన తర్వాత తలలు నరుకుతాం అనే మాట ఎప్పుడు కూడా అనలా. కానీ ఇప్పుడు ఈ ప్లకార్డులో మీరు 2029లో వైఎస్ఆర్సీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా నరుకుతాం ఒక్కొక్కడిని అనేది అత్యంత వివాదాస్పదం. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జనసేన పార్టీ తరపున పవన్ కళ్యాణ్ చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక సమావేశం ఏర్పాటు చేసినప్పుడు జనసేన పార్టీ కార్యకర్త స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ ఉన్నారు, పక్కన అందరు కార్యకర్తలందరికీ మాట్లాడే అవకాశం ఇస్తున్న సందర్భంలో అటు నాదెళ్ల మనోహర్, పవన్ కళ్యాణ్ కూర్చుని ఉండగా వాళ్ళ ముందు నిలబడిన ఒక అనంతపురానికి సంబంధించిన కార్యకర్త అతను డైరెక్ట్గా ఒక మాట అన్నాడు. అప్పుడు అనంతపురంలో ఏదైతే పెనుగొండ రాఫ్తాడుకు సంబంధించిన అప్పటి ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని ఒక్క అవకాశం ఇస్తే అతను తలలు నరుకుతాం అని జనసేన కార్యకర్త స్టేజ్ మీద పవన్ కళ్యాణ్ పక్కనే కామెంట్ చేశాడు. అది అత్యంత వివాదాస్పదమైంది. ఆ రోజు ఆ మీడియా మొత్తం అది టెలికాస్ట్ చేసిన తర్వాత పవన్ కళ్యాణ్ అదే మీటింగ్లో వెంటనే అలర్ట్ అయ్యి ఛానల్స్లో బ్రేకింగ్ వస్తుంటే అది తప్పు, అది అతని ఉద్దేశం అది కాదు, నిజంగా తలనరికే ఉద్దేశం లేదు అతనికి, ఏదో మాట తూలేడు అతను, ఎందుకంటే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వల్ల అతను సఫర్ అవుతున్నాడు కాబట్టి ఈ విధంగా మాట తూలేడు తప్ప అందులో ఎలాంటిది లేదని వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా స్టేజ్ నుంచి బయటికి దిగిన తర్వాత ఆ కార్యకర్త కూడా, జనసేన పార్టీ కార్యకర్త కూడా మీడియా ముందు క్షమాపణ చెప్పాడు, నేను అలా అనటం కరెక్ట్ కాదు, తప్పు అని. సో ఆ వివాదం అక్కడితో క్షమాపణ చెప్పడంతో సద్దుమణిగిపోయింది. ఒక ఎమ్మెల్యేని తలదీస్తానని అనటం ద్వారా అప్పుడు అతిపెద్ద సంచలనమైంది. ఇప్పుడు అలా కాదు, ఏకంగా వైసీపీ వచ్చిన వెంటనే గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు రప్ప నడుపుతాం ఒక్కొక్కడిని అంటే ఎంటైర్ టీడీపీ వాళ్ళని, ఎంటైర్ వైసీపీ జనసేన వాళ్ళని, ఎంటైర్ బీజేపీ వాళ్ళందరినీ కూడా ఈ విధంగా తలలు నరుకుతామని, ఒక విధ్వంసం సృష్టిస్తాం, ఒక అరాచకం సృష్టిస్తామని ఈ కొటేషన్ ద్వారా లేకపోతే ఈ ప్లకార్డ్ ద్వారా చెప్పే ప్రయత్నం వీళ్ళు చేశారు కాబట్టి ఇప్పుడు ఎంత చర్చనీయాంశం అవుతుంది. సో ఇప్పుడు రవితేజ అయితే పోలీసులు అదుపులోనే ఉన్నాడు, పోలీసులు అదుపులోకి తీసుకున్నాం అన్న మాటని అఫీషియల్గా ఎక్కడ కూడా చెప్పలేదు, కేసు నమోదు చేశామని చెప్తున్నారు. ప్రస్తుతం విచారిస్తున్నట్టుగా అయితే తెలుస్తోంది. ఎందుకు అంటే ఇతను ఉద్దేశపూర్వకంగానే పెట్టాడా, కుట్ర ప్రకారం పెట్టాడా, పార్టీ పెట్టముంటే పెట్టాడా, పార్టీ ఇన్ఛార్జ్ పెట్టముంటే పెట్టాడా, సొంతంగానే పెట్టాడా అనే దాని మీద పోలీసులు అయితే ఇతను విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. అశోక్, గతంలో కూడా వైఎస్ జగన్ కూడా సినిమా డైలాగ్స్ని ఉపయోగిస్తూ కూడా కొన్ని కామెంట్స్ చేయడం అయితే జరిగింది. వైసీపీ నేతలను వరుసగా అరెస్ట్ చేయడానికి చేస్తున్నప్పుడు ఆ కార్యకర్తల సమావేశంలో కూడా ఆయన కొన్ని పదాలు, కొన్ని సినిమా డైలాగులు కూడా అన్న సందర్భాలు ఉన్నాయి. సో అప్పుడు ఆయన ఇటువంటి వ్యాఖ్యలను ఒకవేళ ఖండించినట్లయితే ఇప్పుడు ఇంకొకరు కూడా ఆయన చూసి ఫాలో అవ్వకుండా ఉండేవాళ్ళు కదా, అంటే నాయకులకు కూడా ఇటువంటివి ప్రోత్సహించకుండా ఉంటే ఇదంతా కూడా జరిగే అవకాశం ఉండుండేది కాదు కదా. ఎస్, ఖచ్చితంగా ఇప్పుడు వివాదాస్పదమైన కామెంట్స్ చేసినప్పుడు పార్టీ నాయకుడిగా దాన్ని భుజాన వేసుకుని ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకోగలిగితే, ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పించడమో ఇంకోటో చేస్తే వివాదం సద్దుమణిగిపోతుంది. కానీ పార్టీ అధినాయకుడు హోదాలో జగన్మోహన్ రెడ్డి ఇందాక కూడా సమర్థించారు. ఒక విధంగా చెప్పాలి అంటే వైసీపీ కార్యకర్త అయి ఉండొచ్చు, రప్ప నరుకుతామని పుష్ప 2 సినిమాలో అల్లు అర్జున్ డైలాగ్ చెప్తే తప్పేంటి, దాని ప్లకార్డు కొడితే తప్పేంటి అంటూ సమర్థించే ప్రయత్నం చేశారు. టీడీపీ కార్యకర్తని పక్కన వాళ్ళు చెప్పిన తర్వాత కూడా దాన్ని సమర్థించారు. అవును, టీడీపీ కార్యకర్త అయినా కూడా తప్పేం లేదు, వాళ్ళ పార్టీ వాళ్ళ తలలో అతనే నరుకుతానంటున్నాడు, చంద్రబాబు పాలన మీద వ్యతిరేకత వచ్చింది కాబట్టి అన్నట్టుగా దాన్ని కూడా సమర్థించే ప్రయత్నం చేశారు. ఇలా కాకుండా జగన్మోహన్ రెడ్డి దీన్ని ఖండించే పరిస్థితి ఇలా ఎప్పుడు కూడా పెట్టొద్దు, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, ఇలాంటి పరిస్థితుల్లో మనం విమర్శించవచ్చు, అంతేగాని ఇంత దారుణంగా ఎదుటి వాళ్ళని చంపేస్తాం, తలలు నరికేస్తాం అన్న మాట అనకూడదు అని ఆయన ఖండించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని చెప్పుకుంటే బాగుండేది. అలా కాకుండా తప్పే ఉంది అతను అన్న దాంట్లో, పుష్ప సినిమా డైలాగే కదా అంటే తలలు నరుకుతాం అన్నది తప్పే ఉంది అని ప్రశ్నించడం ద్వారా ఏమవుద్దంటే రేపు ఇంకో కార్యకర్త చెలరైపోతుంది. మా పార్టీ నాయకుడు అధినాయకుడే, మా పార్టీ అధినేతే,
ఇప్పుడు దాన్ని సమర్థించారు. కాబట్టి రేపొద్దున జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అప్రిషియేషన్ పొందాలి అంటే, మార్కులు పొందాలి అంటే, పార్టీలో పదవులు పొందాలి అంటే ఇట్లాంటి ప్లకార్డులు ప్రదర్శించాలన్నమాట. టీడీపీ వాళ్ళ తలలు నరుకుతాను అంటే జగన్మోహన్ రెడ్డి మనల్ని బాగా అప్రిషియేట్ చేస్తాడు, బాగా అభినందిస్తాడు అనమాట అన్న ఫీలింగ్లోకి వెళ్ళి వాళ్ళందరూ ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మొన్న రీసెంట్గా చేబ్రోల్ కిరణ్ అనే టీడీపీ కార్యకర్త వైఎస్ భారతిని ఉద్దేశించి అత్యంత దారుణంగా కించపరిచేలా కొన్ని కామెంట్స్ చేశాడు. ఆ పిల్లల గురించి, పిల్లల పుట్టుక గురించి, అవినాష్ రెడ్డి గురించి, అక్రమ సంబంధాలు అంటూ పిచ్చి పిచ్చిగా ఏవేవో మాట్లాడాడు. మాట్లాడిన వెంటనే తెలుగుదేశం ప్రభుత్వం అలర్ట్ అయింది, చంద్రబాబు నాయుడు సీరియస్ అయ్యారు. ఇమ్మీడియట్గా చేబ్రోల్ కిరణ్ అనే వ్యక్తిని హైదరాబాద్లో ఉన్నవాడిని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో జైల్లో పడేశారు. ఈ రోజు కూడా అతను జైల్లోనే ఉన్నాడు చేబ్రోల్ కిరణ్. సో అంటే అది తప్పు అని టీడీపీ కూడా ఒప్పుకుంది, అలాంటి ఎట్టి పరిస్థితులు ఉపేక్షించేది లేదని. అదే క్రమంలో మొన్న అమరావతి రాజధానిలో ఉన్న మహిళలందరూ వేశ్యల రాజధాని అది అంటూ మహిళలను ఉద్దేశించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంత ఛానల్ సాక్షి ఛానల్లో కొమ్మినేని శ్రీనివాసరావు అండ్ కృష్ణరాజు మధ్య జరిగిన డిబేట్లో ఈ రకమైన కామెంట్ వచ్చినప్పుడు కూడా ఆ పార్టీ ఎక్కడా కూడా ఖండించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు, పైగా దాన్ని సమర్థించారు. తప్పేముంది ఆ ఫ్లోలో అతను ఎవరో బయట నుంచి వచ్చిన అనలిస్టు డిబేట్లో పాల్గొన్న వ్యక్తికి చేసిన కామెంట్స్కి మాకేం సంబంధం అంటూ వివరించుకునే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా ఆ డిబేట్ను హోస్ట్ చేసిన కొమ్మినేని శ్రీనివాసరావుని పోలీసులు అరెస్ట్ చేసినప్పుడు అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బెయిల్ ఇప్పించింది, సుప్రీంకోర్టుకు వెళ్ళి మరీ బెయిల్ ఇప్పించింది. ఇప్పించిన తర్వాత ఆ డిబేట్ ఆపేస్తారేమని అందరూ కూడా భావించారు. కానీ జైలు నుంచి వచ్చిన మరుక్షణమే, మరుసటి రోజే ఆయన మళ్ళీ షో కంటిన్యూ అవుతుందంటూ వాళ్ళ సొంత పత్రిక సాక్షిలో అడ్వర్టైజ్మెంట్ వేసి మరీ ఆయన మళ్ళీ డిబేట్లో కూర్చోబెట్టారు. సో అంటే అర్థం ఏంటంటే ఇలా ఇన్ని మాటలు అన్నా కూడా, ఇలాంటి రెచ్చగొట్టే ఇలాంటి ప్లకార్డు ప్రదర్శించినా, లేకపోతే అమరావతి మహిళలు వేశ్యలు అన్నా కూడా ఆ పార్టీ సమర్థిస్తోంది తప్ప వ్యతిరేకించట్లేదు అనేది దాన్ని బట్టి ఏమవుతుందో ఆ సంకేతం మిగిలిన వాళ్ళందరికీ కూడా పోతుంది. అంటే ఇలా చేస్తేనే, ఇప్పుడు గతంలో కొంతమంది నాయకులు ఆరోపించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పార్టీలు మారిన వాళ్ళు ఏమంటారంటే, వాళ్ళు టీడీపీ వాళ్ళని పర్టికులర్గా చంద్రబాబు గారిని, బాలకృష్ణని, లేకపోతే నారా లోకేష్ని ఇష్టం వచ్చినట్టు బూతులు తిడితేనే పార్టీలో పదవులు వస్తాయి, చంద్రబాబు నాయుడు ఇంటి మీదకి దాడికి వెళ్తేనే మంత్రి పదవులు వస్తాయి, ఇంకో పదవులు వస్తాయి, ఎమ్మెల్యే టికెట్ కావాలన్నా, ఎంపీ సీట్ కావాలన్నా టీడీపీ వాళ్ళని ఇష్టం వచ్చినట్టు తిడితేనే జగన్ దగ్గర ప్రసన్నం పొందొచ్చు, జగన్ ఆకర్షించవచ్చు, జగన్ దగ్గర అభినందనలు తెచ్చుకోవచ్చు అనే పాలసీ ఆ పార్టీలో చాలా ఉండేది అనేది చాలామంది చెప్పారు. అందుకని ఎలాంటి బూతులు తిట్టాలన్న దాని మీద స్క్రిప్ట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ నుంచే ఇచ్చేవాళ్ళు అనేది ఆ పార్టీ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు చెప్తున్నమాట. ఇప్పుడు దాన్ని బ్యాలెన్స్ చేస్తూ అది కరెక్టే అన్నట్టుగా ఇప్పుడు ఈ ప్లకార్డు ప్రదర్శించిన వ్యక్తిని సమర్థించడం, అంతేకాకుండా మొన్న అమరావతి వేశ్యల రాజధాని అన్న వాళ్ళని సమర్థించడం, వాళ్ళకి బెయిల్స్ ఇప్పించడం, ఇవన్నీ చేయడం ద్వారా ఈ సంకేతాలను కార్యకర్తలందరిలో కూడా పంపుతున్నారు. సో ఇలా చేస్తేనే మనం సస్టైన్ అవుతాం ఈ పార్టీలో అన్న ఉద్దేశంతో రేపు మిగిలిన కార్యకర్తలు కూడా ఇలాగే రెచ్చిపోయే అవకాశం ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ అశోక్, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. రప్పా రప్పా నరుకుతామనే డైలాగ్ను జగన్ ప్రెస్ మీట్లో కూడా ఖండించకపోవడం ఏంటన్నారు మంత్రి పయ్యావుల కేశవ్. అంటే ఎవరిని నరుకుతావు జగన్, ప్రజలనా అని మంత్రి క్వశ్చన్ చేశారు. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరేవో మీ టూర్లో రప్ప రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది మా భావజాలం కాదు అని చెప్పాల్సింది పోయి సంతోషం నరికేద్దాం అంటున్నాడు కదా, సంతోషం అంటున్నాడు అని అంటే ఏం చెప్పదలుచుకున్నావు సమాజానికి? హింసని ప్రేరేపించడం కాదా? డిక్లేరింగ్ ది వార్. ఈ పదాలన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అంటే మీలో ఉన్నటువంటి ఆ ఫ్రస్ట్రేషన్, ప్రజల మీద ఫ్రస్ట్రేషన్, మీకు ప్రభుత్వం మీద తిరుగుబాటు కాదు, మీరు ప్రజల మీదే తిరుగుబాటు. ఎవరిని నరుకుతారు మీరు? ప్రజలనా? ప్రజాస్వామ్యాన్నా? ఎవరిని? ఓటమి నుంచి మీరు అసలు ఓటమిని అర్థం చేసుకున్నట్లు లేరు మీరు ఇంతవరకు. మీలో ఎక్కడ కూడా మార్పు కనపడడం లేదు. ఇవన్నీ కూడా చాలా ఆర్కెస్ట్రాడ్. మీరేవో మీ టూర్లో రప్ప రప్ప నరికేస్తామనంటే సంతోషం అంటావు నువ్వు. ఒక మాజీ ముఖ్యమంత్రిగా నువ్వు ప్రెస్ మీట్లో దాన్ని ఖండించాల్సింది పోయి, ఇది మాకు సంబంధం లేదు, ఈ ఆలోచన కాదు, ఇది